प्रतीक्षायां वैशाखे मासकृष्णायां दशम्यां मण्डवासरे पूर्वाभाद्रप्रभूताय आञ्जनेयाय नमः। శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కొండగట్టు స్వయంభూ క్షేత్రం. ఈ క్షేత్రంలో కూడా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రంలో స్వామివారు జన్మించారు. ఇది దక్షిణ భారతదేశంలో చాలా వైభవంగా జరుగుతున్నటువంటి తిథి ప్రకారం చేసుకునేటువంటి ఆంజనేయ స్వామి వారి జయంతి. స్వామివారికి ఉదయము స్వామివారికి తిరుమంజనం జరిగింది. తర్వాత చెమ్మేలి దైవంతో స్వామివారికి చంద్రాలంకారం జరిగింది. సహస్ర నాగవల్లి జరిగింది. స్వామివారికి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. భద్రాచల రామచంద్ర స్వామి వారి ఇక్కడికి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించడం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం ఇక్కడ 11 రకాల నివేదనలు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. యాగశాలలో హోమాలు, స్నపన తిరుమంజనము, పట్టు వస్త్ర ప్రయాణం, తర్వాత పూర్ణావతి కూడా స్వామివారి సన్నిధానంలో జరుగుతుంది. ఈరోజు స్వామివారిని ఎవరైతే సేవిస్తారో వారికి బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం కలుగుతాయని పరాశర సమితిలో మనకు తెలుపబడినది. కాబట్టి ఈ ఆంజనేయ స్వామి వారి జన్మదిన రోజున ఎక్కడ ఉన్న భక్తులు ఆంజనేయ స్వామి సన్నిధానానికి వెళ్ళి మీరు స్వామివారికి దండం సమర్పించుకొని మీ కోరికలు చెప్పినట్టయితే మీకు బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం కలిగి మీ జీవితం సుఖ సంపన్నం అవుతుందని ఇక్కడ స్థానాచార్య వారు, ప్రధానార్చకుల వారు అందరూ కూడా మంగళాశాసనం చేస్తున్నారు. డాక్టర్ జితేంద్ర ప్రసాద్, ప్రధానార్చకులు, శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు, కేసీఆర్. For more videos like this, subscribe Big TV channel.